నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. బుద్ధ వెంకన్న ఒక మాట అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సంబంధం లేదు, ఆయన వేరు టీడీపీ వేరు అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటారు? ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడి ఉండొచ్చు అంటారు? ఇది వేరే కాదు. తాత ఉంది ఫర్ హిమ్. అతను పైకి రావడానికి వాడుకున్న తాత. మిగతా అంత ఫ్యామిలీ అంతా తన మనుషులుగా చూడలేదని చాలా చాలా చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను. అయినా కూడా పోయిన ఎలక్షన్లకి మనోడు కొంచెం ఎక్స్ట్రా ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అది సో వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది, పడుకున్నాడు. ఇప్పుడు ఒక స్టార్ అయిపోయాడు. 40-50 కోట్ల కంటే ఎక్కువ తీసుకుని పెద్ద స్టార్ అయిపోయాడు కదా. సో ఇటువంటి స్టార్డమ్ ఉన్నవాడు వాళ్ళు క్యాంపెయిన్ చేసి వాళ్ళ అబ్బాయి లొకేషన్ చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడి వాళ్ళ ఆటలో అరటిపండులాగా ఉప్మాలో కరివేపాకు లాగా బయటకు వెళ్ళిపోవాలి ఉద్దేశం. అది అతనికి ఇష్టం లేదు. మనలాంటి ఛానల్ కూడా వెళ్ళొద్దు, వాళ్ళు నేను వాడుకు వదిలేస్తారు అని చెప్తున్నాం. ఎస్పెషల్ నేను, నాకంటే ఎక్కువ ఎవరు పోలమనేని వంశీ, కొడాలి నాని, అతని యొక్క శ్రేయభిలాష్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి సినిమాల్లో కూడా వాటా ఉందండి, కొన్ని సినిమాల్లో ఈ రోజు కూడా వాటా ఉంది. ప్లస్ ఏమో అతనికి కావాల్సిన స్ట్రాంగ్ పీపుల్ ఇంకా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళిద్దరి పేర్లు మనం ఎందుకు తెలుసు అంటే వల్లభనేని వంశీని ఆయన ఎవరో కొడాలి నాని రానివ్వరు. ఇతను వాళ్ళు చెప్పిన మాట కొంతవరకు వింటాడు. ఇతను కూడా వ్యక్తిగతంగా ఆలోచించుకునే వ్యక్తి. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కాలంగా ఏదో చేసేవారట కోట దగ్గరికి వెళ్ళి మనోడు. అది కూడా తెలుసు, అది చెప్తే నాకు అసహ్యంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆడిన ఈ జస్ట్ హేట్స్ హిమ్. ఈ హేట్స్ బాలకృష్ణ, ఈ హేట్స్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ కొంతకాలం పోయిన తర్వాత బాబాయ్ ఎందుకంటే అంటే మనం అలా కలుపుకుంటే బెటర్, డిప్లొమాటిక్ గా లౌకికంగా ఉంటే బెటర్. విగ్నింగ్ చిరంజీవి అనేవాడు కొత్తలో సడన్ గా పైకి వచ్చాడు. మరి రాఘవేంద్ర సినిమా తర్వాత టక్ 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 మేడలు ఎక్కేస్తాడు ఎన్టీ రామారావు మనోడు లాగా. ఆ టైంలో చిరంజీవి నాకు ఎన్టీ రామారావు గారు తక్కువ ఎవరు తెలియదు అన్నాడు. వరుసగా 3 సినిమాలు దొబ్బినాయి. తర్వాత లైన్లోకి వచ్చాడు. ఎన్ని చేశాడు అతను కూడా. అతను కూడా తక్కువడేం కాదు, అన్నీ తెలుసు, బాగా తెలుసు, నాలెడ్జబుల్. తెలుగు మాడతాడు, ఇంగ్లీష్ మాడతాడు, హిందీ మాడతాడు, తెలంగాణ తెలుగు మాడతాడు, పాట పాడతాడు. సకల కళా వల్లభుడని పెట్టాను అతని పేరు జూనియర్ ఎన్టీఆర్. ఐ లైక్ హిమ్. కానీ ఇప్పుడు అతను కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఓకే, అతను ఎవరెవరు ఎక్కడ పెట్టాలో, వాళ్ళ ఫాదర్ను కూడా ఎక్కడ పెట్టాలో తెలుసు అతను. అదే మీకు ఏదో కూడా ఏం కాదు, కానీ కొంచెం ఎక్కువ మాట్లాడేవాడు. ఇప్పుడు బుద్ధంగా చెప్పేవాడు ఆడవాడు మంచి రాకనే ఏదో విధంగా రేపు ఓడిపోయాం కదా, ఓడిపోవడానికి కారణం మనోడే అతని మీద గెంటేయడానికి చూస్తారు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశం క్యాంపెయిన్కి రాగలేదు కాబట్టి తెలుగుదేశం దెబ్బతింది. రేపు ఒకవేళ అలా జరిగినా కూడా మళ్ళా జూనియర్ ఎన్టీఆర్ని పెద్దపేట వేసి తెలుగుదేశం నిలబడడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా ఒక టాక్ వచ్చింది. అది జరగకుండా ఉండడం కోసం బుద్ధ వెంకన్న దానితో లోకేష్ మాట్లాడిస్తున్న మాటలు. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ లోకేష్ స్పోకెన్ బై బుద్ధ వెంకన్న. బుద్ధ వెంకన్న చెప్తే ఎవడో తెలియదు జనాలకి. ఆ విజయవాడలో నిలబడినంత మాత్రం ఎవడు తెలుసు? జూనియర్ ఎన్టీఆర్ అనగానే అలువరం పట్టుకుంటుంది చేత అలా పెట్టాడు అనమాట. అది అనిపించింది ఎవరు? రేపు ఓడిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ వద్దు తెలుగుదేశానికి, జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టండి, నేను నెక్స్ట్ పవర్లో పట్టుకొస్తాం అంటే ఈక్వేషన్ మారిపోతాయని చెప్పేసి కూటమి యొక్క కుదురు కదిలిపోతాయి కాబట్టి ముందుగానే సర్దుకున్నారు పడ్డాడు వాటిలో. అదే మీకు అంత తప్పితే ఏ సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ మాట్లాడటం ఏంటి, ఆడెవడో తెలియనోటి మాట్లాడటం ఏంటి? వీళ్ళు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడిస్తారు, వాళ్ళు అతనితో మాట్లాడిస్తారు. రేపొద్దున తెలుగుదేశం ఓడిపోయినా మళ్ళీ వస్తే ఒక పెద్దపేట వేస్తాం ఎన్టీ రామారావు గారు అంటారేమని అంటారు కదా రేపు పార్టీ. చంద్రబాబు నాయుడు గారు నీకు వద్దండి బాబు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆడెవడో నానే వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టింది, డబ్బులు లేని ఏదో ఒకటి ఉంది ఈ ఓటర్ల చెత్తగాళ్ళకి కొనేద్దాం అన్నాడు కదా. ఆడి మీద గట్టిగా ఇచ్చాను. ఇస్తే మీ వాళ్ళు తీసేయమని రిక్వెస్ట్ చేస్తే ఆ వీడియో తీశారు మీది. దానికి సంబంధించి నాకు ఎన్ఆర్ఎస్ చాలా మంది ఫోన్ చేశారు. అందులో ఒక అతను రామాంజనేయులు IAS ఆఫీసర్ అట. మీరు అందరినీ ఎందుకంటాను అన్నవాడు అన్నవాడు గిన్నెతో ఒప్పుకున్నాడు, కోట్లు సంపాదించాట. అవుట్ డేర్ యూ విల్ టెల్ వాటర్స్ ఆడలేడు అని చెప్పేసి వాటర్ మహాశీలు అన్నది అని ఆడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. ఆయన మా వెస్ట్ గోదావరి, నేను చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్లో వెళ్ళానంటే ఒక 60 ఎకరాలు వెళ్ళాను అయ్యానమాట. నేను 350 ఎకరాల నుంచి వెళ్ళాను చెప్పాను.
తర్వాత నాతో మాట్లాడాడు. ఈ మాట్లాడకుండా పోయి నేను దాని గురించి మాట్లాడలేదంటే దాని గురించి పూర్తిగా తెలియదు మీకు, ఇంకా మా గ్రాండ్ ఫాదర్ సో మచ్ మై ఇది మా ఊరు ఇది అని నేను చెప్పాను అనమాట. వాళ్ళది కూడా ఊరు పక్కన కేరవాడ వాళ్ళ ఊరు పక్కన అనమాట. సో నేను ఐఏఎస్ ఆఫీస్ చేసి సెటిల్ అయ్యానండి అని చెప్పేసి ఆడు గిన్నెలు కూడా కాదు తినేసిన ఆకులు ఎత్తివాడు అని చెప్పాడు. గిన్నెలు అట్లా చెప్పాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ బిగ్ జంక్ అన్నాడు. నా దగ్గర ఉంచాను, నిజంగా ఉంచాను. నేను అందరూ మాట్లాడి ఇటువంటి వాళ్ళు మాట్లాడి అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళందరూ రికార్డ్ చేస్తాను. ప్లస్ ఏమో ఆయన అతను ఈజ్ ఫ్రమ్ చౌదరి ఫ్రమ్ అతని పేరు చెప్తున్నాను కదా, రామాంజనేయులు చౌదరి అతని పేరు. ఈజ్ ఇన్ లాస్ ఏంజల్స్ అక్కడ కాలిఫోర్నియా. ఇది అయిన తర్వాత ఈ వీడియో తీసారు. అప్పుడు ఈ వీడియో వాడు ఎవడో వచ్చి ఇక్కడ అన్నాడు అవసరమైతే జగన్ లేపేద్దాం, లేక అవసరం ఫ్యామిలీకి 2 లక్షలు పడేసి మొత్తం కొనేద్దాం అన్నాడు. దాని మీద గట్టిగా ఇచ్చాను. ఇలాగా కనపట్లేదు వీడియో. అవి అడిగితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తీస్తే ఉన్నాను. ఆ నైట్ నాకు ఫోన్లు వచ్చినాయి. ఏమన్నా ఇలా వాటర్ మహాశైలి అనే బదులు మీరు వాటర్ తిడతా పెట్టి కస్టమర్ ఈజ్ గాడ్ అవుట్ డైరీ విల్ టాక్ లేదంటే అని ఇచ్చారు గట్టిగా. చేత అలా పెట్టాడు అనమాట. అది అనిపించింది ఎవరు రేపు ఓడిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ వద్దు తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టండి నేను నెక్స్ట్ పవర్లో పట్టుకొస్తాం అంటే ఈక్వేషన్ మారిపోతాయని చెప్పేసి కూటమి యొక్క కుదురు కదిలిపోతాయి కాబట్టి ముందుగానే సర్దుకున్నారు పడాడు వాటిలో. అదే మీకు అంతే తప్పితే ఏ సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ మాట్లాడబెట్టి ఆడెవడో తెలియనోడు మాట్లాడబెట్టి వీళ్ళు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడిస్తారు. వాళ్ళు అతనితో మాట్లాడిస్తారు. రేపొద్దున తెలుగుదేశం ఓడిపోయినా మళ్ళీ వస్తే ఒక పెద్దపీట వేస్తాం ఎన్టీ రామారావు గారు అంటారేమని అంటారు కదా రేపు పార్టీ. చంద్రబాబు నాయుడు గారు వద్దండి బాబు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆడెవడో నానే వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టింది డబ్బులు లేని ఏదైనా ఒకటి ఉంది ఈ ఓటర్ల చెత్తగాళ్ళకి కొనేద్దాం అన్నాడు కదా. వాడి మీద గట్టిగా ఇచ్చాను. ఇస్తే మీ వాళ్ళని తీసేయమని రిక్వెస్ట్ చేస్తే ఆ వీడియో తీశారు మీది. దానికి సంబంధించి నాకు ఎన్ఆర్ఎస్ చాలా మంది ఫోన్ చేశారు. అందులో ఒక అతను రామాంజనేయులు ఐఏఎస్ ఆఫీసర్ అట. మీరు అందరినీ ఎందుకంటాను అన్నవాడు గిన్నెలు తోలుకున్నాడు కోట్లు సంపాదించాట. అవుట్ డేర్ విల్ టెల్ వాటర్స్ ఆడలేడు అని చెప్పేసి వాటర్ మహాశైలు అన్నది అని వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను ఈయనకి. ఆయన మా వెస్ట్ గోదావరి నేను చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్లో వెళ్ళానంటే ఒక 60 ఎకరాలు వెళ్ళాను అయ్యాను అనమాట. నేను 350 ఎకరాల నుంచి వెళ్ళాను చెప్పాను. తర్వాత నాతో మాట్లాడాడు. ఈ మాట్లాడకుండా పోయి నేను దాని గురించి మాట్లాడలేదంటే దాని గురించి పూర్తిగా తెలియదు మీకు, ఇంకా మా గ్రాండ్ ఫాదర్ సో మచ్ మై ఇది మా ఊరు ఇది అని నేను చెప్పాను అనమాట. వాళ్ళది కూడా ఊరు పక్కన కేరవాడ వాళ్ళ ఊరు పక్కన అనమాట. సో నేను ఐఏఎస్ ఆఫీస్ చేసి సెటిల్ అయ్యానండి అని చెప్పేసి ఆడు గిన్నెలు కూడా కాదు తినేసిన ఆకులు ఎత్తివాడు అని చెప్పాడు. గిన్నెలు అట్లా చెప్పాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ బిగ్ జంక్ అన్నాడు. నా దగ్గర ఉంచాను, నిజంగా ఉంచాను. నేను అందరూ మాట్లాడి ఇటువంటి వాళ్ళు మాట్లాడి అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళందరూ రికార్డ్ చేస్తాను. ప్లస్ ఏమో ఆయన అతను ఈజ్ ఫ్రమ్ చౌదరి ఫ్రమ్ అతని పేరు చెప్తున్నాను కదా, రామాంజనేయులు చౌదరి అతని పేరు. ఈజ్ ఇన్ లాస్ ఏంజల్స్ అక్కడ కాలిఫోర్నియా. ఇది అయిన తర్వాత ఈ వీడియో తీసారు. అప్పుడు ఈ వీడియో వాడు ఎవడో వచ్చి ఇక్కడ అన్నాడు అవసరమైతే జగన్ లేపేద్దాం, లేక అవసరం ఫ్యామిలీకి 2 లక్షలు పడేసి మొత్తం కొనేద్దాం అన్నాడు. దాని మీద గట్టిగా ఇచ్చాను. ఇలాగా కనపట్లేదు వీడియో. అవి అడిగితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తీస్తే ఉన్నాను. ఆ నైట్ నాకు ఫోన్లు వచ్చినాయి. ఏమన్నా ఇలా వాటర్ మహాశైలి అనే బదులు మీరు వాటర్ తిడతా పెట్టి కస్టమర్ ఈజ్ గాడ్ అవుట్ డైరీ విల్ టాక్ లేదంటే